సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి ప్రభుత్వ సంస్థ నుంచి జనరల్ డ్యూటీ విభాగంలో ఉన్నటువంటి పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగులకి సంబంధించి ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క పోస్ట్కి ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ యొక్క జాబ్స్కి అప్లై అయితే చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అంటూ కూడా ఏమి కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు గైస్. ఈ యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి 40,000కి పైగా మనకి శాలరీ అనేది రావడం అనేది జరుగుతుంది. ఈ విధంగా ఇక నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నిటిని కూడా ఈ యొక్క వీడియోలో డిస్కస్ అయితే చేద్దాం. సో ఎవరు కూడా స్కిప్ అయితే చేయదు గైస్. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నా కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అదేవిధంగా పక్కనే వస్తే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చేటువంటి లైక్స్ అలా ఎంకరేజింగ్ అండ్ మోటివేషన్గా ఉంటాయి కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫ్రెండ్స్, ఇక పోస్టులకి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చినట్టయితే కనుక ఆల్రెడీ మనకి జూన్ 13th నుంచి కూడా అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ కావడం జరిగింది. ఇక లాస్ట్ ఇయర్ విషయానికి వచ్చినట్టయితే కనుక జూలై 3 వరకు కూడా ఈ యొక్క రిక్రూట్మెంట్కి ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇక వేకెన్సీస్కి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అని చూసుకున్నట్టయితే కనుక ఆల్ ఇండియన్ నేషనల్ సిటిజన్స్, మీరు ఏ స్టేట్కి చెందినా సరే ఈ యొక్క వేకెన్సీస్కి ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఇక నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి పోస్టులకి సంబంధించి అప్లై చేసుకోవడం మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేటదే కనుక సో మీకు మినిమం ఏజ్ వచ్చేసరికి 18 years అయితే కంప్లీట్ అయి ఉండాలి. జనరల్ అభ్యర్థులు అయినట్లే కనుక 22 years వరకు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఓబీసీ క్యాండిడేట్స్ అయినట్లే కనుక 25 years వరకు, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే కనుక 27 years వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తూ ఉన్నారు. నెక్స్ట్ ఇక పోస్టులకి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ విషయానికి వచ్చేటది కనుక ఓన్లీ ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అప్లికేషన్ ఫీజుకి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక ఎవరైతే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఉంటారో ఈ యొక్క క్యాండిడేట్స్ ఎటువంటి అప్లికేషన్ ఫీజు అనేటువంటి కూడా పే చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఈ యొక్క క్యాండిడేట్స్ అందరూ కూడా ఫ్రీగా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు గైస్. సో రిమైనింగ్ కేటగిరీకి చెందినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా 300 rupees అప్లికేషన్ ఫీజు అనేటువంటి దాన్ని ఆన్లైన్లో పే చేయాల్సి అయితే ఉంటుంది. గాయస్, మనకి ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా జనరల్ డ్యూటీ విభాగంలో ఉన్నటువంటి నావిక్ ఉద్యోగాలతో పాటు యాంత్రిక్స్ అని చెప్పేసి ఈ యొక్క ఉద్యోగాలను అయితే రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. ఈ యొక్క నోటిఫికేషన్కి ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది గైస్. సో పోస్టుల వరకు వేకెన్సీస్కి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక సో ఇక్కడ మనకి జోన్ వైజ్గా ఏ జోన్స్లలో ఎన్నెన్ని వేకెన్సీ అనేవి కేటాయించినటువంటి డీటెయిల్స్ని కూడా మనకి ఇక్కడ నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ మనకి ఏ జోన్స్ కిందకి ఏ స్టేట్స్ అనేవి వస్తాయని చెప్పేసి ఒక కంప్లీట్ డీటెయిల్స్ అన్నింటినీ కూడా అక్కడ మెన్షన్ చేయడం జరిగింది. మన యొక్క 2 తెలుగు రాష్ట్రాలు కూడా ఈస్ట్ జోన్ కిందకైతే రావడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణతో పాటు తమిళనాడు అండ్ పుదుచ్చేరి అనేటువంటి ఈ యొక్క స్టేట్స్ అన్ని కూడా మనకి ఈస్ట్ రీజన్ కిందకైతే రావడం జరుగుతుంది. సో మనకి ఏ క్యాస్ట్ వరకు ఎన్నెన్ని వేకెన్సీ అనేవి కేటాయించినటువంటి డీటెయిల్స్ని కూడా మనకి ఇక్కడ నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ ఈ విధంగా మనకి అన్ని క్యాస్ట్ల వరకు కూడా వేకెన్సీ అనేవి కేటాయించడం జరిగింది గైస్. టోటల్గా మనకి 320 వేకెన్సీస్కి సంబంధించి ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో అన్ని క్యాస్ట్ల వరకు కూడా వేకెన్సీ అనేవి కేటాయించారు కాబట్టి సో మీకు ఎలిజిబిలిటీ అనేది ఉన్నట్లయితే కనుక డెఫినెట్గా ఈ యొక్క రిక్రూట్మెంట్కి అప్లై అయితే చేసుకోండి. సో పోస్టుల వరకు ఎసెన్షియల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కనుక చూస్తున్నట్టయితే కనుక జనరల్ డ్యూటీ విభాగంలో ఉన్నటువంటి ఈ యొక్క నావిక్ ఉద్యోగాలకు వచ్చేసరికి ఎవరైతే ఇంటర్మీడియట్ లెవెల్లో మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ అనేటువంటి వన్ ఆఫ్ ద సబ్జెక్ట్గా ఉండి ఇంటర్మీడియట్ అనేటువంటి దాన్ని కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అంటూ కూడా ఏమి కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు గైస్. నెక్స్ట్ మనకి యాంత్రిక్ విభాగంలో ఉన్నటువంటి పోస్టులకు వచ్చేసరికి ఎవరైతే 10th class క్వాలిఫికేషన్తో పాటు 3 years కానీ లేదంటే 4 years డిప్లొమా అనేటువంటి దాన్ని ఎవరైతే కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ కూడా ఈ యొక్క జాబ్స్కి అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ బ్రాంచెస్ అనేవి కూడా మనకి ఇక్కడ నోటిఫికేషన్లో ఇవ్వడం అనేది జరిగింది. ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్, టెలికమ్యూనికేషన్ అనేటువంటి ఈ యొక్క బ్రాంచెస్లలో ఎవరైతే 3 years కానీ లేదంటే 4 years డిప్లొమా అనేటువంటి దాన్ని కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ కూడా ఈ యొక్క జాబ్స్కి అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి మెయిన్ బ్రాంచెస్తో పాటు సబ్ స్ట్రీమ్స్ అనేవి కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ యొక్క స్ట్రీమ్స్లలో ఎవరైతే డిప్లొమా అనేటువంటి దాన్ని కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ కూడా ఈ యొక్క జాబ్స్కి అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక పోస్టులకి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుందని చూసుకున్నట్టయితే కనుక టోటల్గా మనకి 4 stagesలో ఈ యొక్క వేకెన్సీస్కి సంబంధించి సెలక్షన్ అనేటువంటి కంప్లీట్ అయితే చేయడం జరుగుతుంది. స్టేజ్ 1లో వచ్చేసరికి మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్గా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. సో రిటన్ ఎగ్జామినేషన్కి సంబంధించి టాపిక్స్ కనుక చూసుకున్నట్టయితే కనుక
సో ఇక్కడ మనకి సెక్షన్ 1తో పాటు సెక్షన్ 2 అనేటువంటిది కూడా కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. సెక్షన్ 1 అనేది మాత్రం ప్రతి ఒక్క పోస్ట్‌కి కూడా మనకి కామన్‌గా అనేది ఉంటుంది. సెక్షన్ 2 అనేటువంటిది మాత్రం మనకి డిసిప్లిన్ రిలేటెడ్‌గా మనకి క్వెషన్స్ అనేవి అడగడం అనేది జరుగుతుంది గైస్. నెక్స్ట్ ఎలక్ట్రికల్ విభాగంలో ఉన్నటువంటి యాంత్రిక్ పోస్టులకు వచ్చేసరికి సెక్షన్ 1తో పాటు సెక్షన్ 3 అనేది కూడా కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఎలక్ట్రానిక్స్ విభాగంలో ఉన్నటువంటి యాంత్రిక్ పోస్టులకు వచ్చేసరికి సెక్షన్ 1తో పాటు సెక్షన్ 4 అనేది కూడా కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఫైనల్గా మనకి మెకానికల్ విభాగంలో ఉన్నటువంటి యాంత్రిక్ పోస్టులకు వచ్చేసరికి సెక్షన్ 1తో పాటు సెక్షన్ 5 అనేటువంటి కూడా కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి మినిమం క్వాలిఫై మార్క్స్ అనేవి కూడా ఇవ్వడం అనేది జరిగింది గైస్. సో మనకి సెక్షన్ వైజ్గా ఏ టాపిక్స్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ అనేవి వస్తాయని చూసుకున్నట్లయితే కనుక సెక్షన్ 1 నుంచి మాక్సిమం మనకి 60 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. టోటల్గా మనకి 45 మినిట్స్ పాటు కూడా ఈ యొక్క టెస్ట్ అనేది కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది గైస్. టాపిక్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక మ్యాథ్స్ నుంచి మనకి 20 క్వశ్చన్స్, సైన్స్ నుంచి 10 క్వశ్చన్స్, ఇంగ్లీష్ నుంచి 15 క్వశ్చన్స్, రీజనింగ్ నుంచి 10 క్వశ్చన్స్, జీకే నుంచి మనకి 5 క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. ఓన్లీ 10th క్లాస్ లెవెల్లో మాత్రమే మనకి ఈ యొక్క క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది గైస్. సో ఇక్కడ మనకి పాస్ క్రైటీరియా మార్క్స్ అనేవి కూడా మనకి ఇక్కడ నోటిఫికేషన్లో క్లియర్గా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ సెక్షన్ 2 అనేది మాత్రం మనకి 50 మార్క్స్కి అయితే కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది గైస్. ఓన్లీ 30 మినిట్స్ మాత్రమే ఈ యొక్క టెస్ట్ అనేది ఉంటుంది. మ్యాథ్స్ నుంచి 25 క్వశ్చన్స్, ఫిజిక్స్ నుంచి మనకి 25 క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. ఇంటర్మీడియట్ లెవెల్లో ఈ యొక్క క్వశ్చన్స్ అనేవి మనకి రావడం జరుగుతుంది గైస్. సెక్షన్ 3తో పాటు సెక్షన్ 4 నెక్స్ట్ మనకి సెక్షన్ 5 అనేటువంటిది సో మీకు డిసిప్లిన్ రిలేటెడ్గా మనకి క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. టోటల్గా మనకి 50 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది గైస్. 30 మినిట్స్ పాటు కూడా ఇక్కడ టెస్ట్ అనేది ఉంటుంది. సో మనకి డిప్లొమా లెవెల్లో ఈ యొక్క క్వశ్చన్స్ అనేవి మనకి అడగడం అనేది జరుగుతుంది గైస్. సో ఇక్కడ మనకి పాస్ క్రైటీరియా అనేటువంటి కూడా మనకి ఇక్కడ నోటిఫికేషన్లో అయితే క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో ఎవరైతే ఇక రిటన్ ఎగ్జామినేషన్ క్లియర్ చేసినటువంటి క్యాండిడేట్స్కి ఫర్దర్గా మనకి స్టేజ్ 2 అనేది కూడా కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. సో ఎటువంటి నెగిటివ్ మార్క్స్ అంటూ కూడా ఏమి కూడా ఉండవు అని చెప్పేసి ఇక్కడ మనకి జాబ్ డీటెయిల్స్లోనే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇక స్టేజ్ 2లో ఫస్ట్ ఆఫ్ ఆల్గా మనకి అసెస్మెంట్ అండ్ అడాప్టబిలిటీ టెస్ట్ అనేది కూడా కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఈ యొక్క టెస్ట్ అనేది మనకి జస్ట్ మనకి క్వాలిఫై నేచర్లో మాత్రమే ఉంటుంది గైస్. ఎటువంటి మార్క్స్ అన్నా కూడా మనకి యాడ్ చేయడం అంటూ కూడా ఏమి కూడా జరగదు. నెక్స్ట్ మనకి ఈ యొక్క స్టేజ్ 2ను కూడా క్లియర్ చేసినటువంటి క్యాండిడేట్స్కి ఫర్దర్గా మనకి ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ అనేది కూడా కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. టోటల్గా మనకి 1.6 కిలోమీటర్ రేస్ అనేది ఉంటుంది. 7 మినిట్స్లో అయితే ఈ యొక్క రేస్ అనేది మీరు కంప్లీట్ చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి 20 స్క్వాట్ అప్స్, 10 పుషప్స్ అనేవి కూడా ఉంటాయి అని చెప్పేసి ఇక్కడ మనకి జాబ్ డీటెయిల్స్లోనే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇక ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ని కూడా క్లియర్ చేసినటువంటి క్యాండిడేట్స్కి ఫర్దర్గా మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్తో పాటు ప్రీ మెడికల్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేసి ఈ యొక్క వేకెన్సీస్కి సంబంధించి సెలక్షన్ అనేది కంప్లీట్ అయితే చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఈ యొక్క పోస్ట్కి సంబంధించి మనకి మెడికల్ స్టాండర్డ్స్ అనేవి కూడా అడగడం అనేది జరుగుతుంది. సో ఆల్ క్యాండిడేట్స్ అందరూ కూడా 157 సెంటీమీటర్స్ అనేటువంటి హైట్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది గైస్. నెక్స్ట్ చెస్ట్ విషయానికి వచ్చినట్టయితే కనుక ఇట్ షుడ్ బి వెల్ ప్రొపోర్టినేట్ మినిమం ఎక్స్పెన్షన్ 5 సెంటీమీటర్స్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మనకి వెయిట్ విషయానికి వచ్చినట్టయితే కనుక ప్రొపోర్టినేట్ టు హైట్ అండ్ ఏజ్ +or- యాక్సెప్టబుల్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఏజ్కి తగ్గట్టుగా మనకి హైట్ అనేటువంటి ఉండాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ హియరింగ్ అనేది కూడా మనకి నార్మల్గా అయితే ఉండాల్సి అయితే ఉంటుంది గైస్. నెక్స్ట్ ఈ యొక్క పోస్ట్లకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి మనకి పే స్కేల్ అనేది ఏ విధంగా ఉంటుందని చూసుకున్నట్టయితే కనుక జనరల్ డ్యూటీ విభాగంలో ఉన్నటువంటి నావిక్ పోస్టులకి మీరు సెలెక్ట్ అయినట్టయితే కనుక సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్ 3 ప్రకారం సో మనకి బేసిక్ పేనే 21,700 అనేది రావడం జరుగుతుంది. దీంతో పాటుగా అడిషనల్గా మనకి చాలా రకాల సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి అలవెన్సెస్ అనేవి కూడా మనకి పే చేయడం జరుగుతుంది. ఈ విధంగా అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే మనకి అప్రాక్సిమేట్లీ వచ్చేసరికి 35,000కి పైగానే మనకి శాలరీ అనేటువంటిది రావడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ మనకి యాంత్రిక్ పోస్టులకి కనుక మీరు సెలెక్ట్ అయినట్లయితే కనుక సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్ 5 ప్రకారం సో మనకి బేసిక్ పేనే 29,200 అనేది రావడం జరుగుతుంది. దీంతో పాటుగా అడిషనల్గా మనకి చాలా రకాల సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి అలవెన్సెస్ అన్నీ కూడా మనకి పే చేయడం జరుగుతుంది. ఈ విధంగా అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే మనకి అప్రాక్సిమేట్లీ వచ్చేసరికి ఒక 50,000 వరకు కూడా శాలరీ అనేటువంటి రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఈ యొక్క పోస్టులకి సంబంధించి ప్రమోషనల్ ఆపర్చునిటీస్ అనేవి ఏ విధంగా ఉంటాయని చూసుకున్నట్టయితే కనుక జనరల్ డ్యూటీ విభాగంలో ఉన్నటువంటి నావిక్ పోస్టులకు వచ్చేసరికి ప్రధాన అధికారిగాను నెక్స్ట్ మనకి యాంత్రిక్ పోస్టులకు వచ్చేసరికి ప్రధాన సహాయక ఇంజనీర్ అని చెప్పేసి ఈ విధంగా మనకి ప్రమోషనల్ ఆపర్చునిటీస్ కూడా ఉంటాయని చెప్పేసి ఇక్కడ మనకి నోటిఫికేషన్లోనే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ యొక్క పోస్టులకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్ 8 ప్రకారం బేసిక్ పైన మనకి 47,000కి పైగానే మనకి శాలరీ అనేది రావడం జరుగుతుంది. అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే మనకి అప్రాక్సిమేట్లీ వచ్చేసరికి 75,000కి పైగానే మనకి శాలరీ అనేటువంటి రావడం జరుగుతుంది.
సో మనకి బేసిక్ పేతో పాటు ఏ బెనిఫిట్స్ని మనకి ప్రొవైడ్ చేస్తారని చూసుకున్నట్టయితే కనుక ఫ్రీ రేషన్తో పాటు క్లాత్స్ అనేవి కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ మనకి గవర్నమెంట్ అకామిడేషన్తో పాటు 45 డేస్ వరకు కూడా ఎర్నడ్ లీవ్స్ అనేవి కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మనకి కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్తో పాటు క్యాంటీన్ ఫెసిలిటీ అనేది కూడా ఉంటుంది. ఈ విధంగా మనకి ఏ అలవెన్సెస్ని ప్రొవైడ్ చేస్తారని చెప్పేసి కంప్లీట్ డీటెయిల్స్ అన్నింటినీ కూడా మనకి ఇక్కడ నోటిఫికేషన్లు అయితే ఇవ్వడం జరిగింది గైస్. మనకి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ కింద పనిచేస్తున్నటువంటి ఇండియన్ కోస్ట్ గార్డ్ నుంచి ఆఫీషియల్గా రిలీజ్ అయినటువంటి ఈ యొక్క జనరల్ డ్యూటీ విభాగాల్లో ఉన్నటువంటి పోస్టులతో పాటు యాంత్రిక్ పోస్టులకి సంబంధించినటువంటి జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ ఇంట్రెస్ట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ డెఫినెట్గా ఈ యొక్క ఆపర్చునిటీని అయితే యూటిలైజ్ అయితే చేసుకోండి. ఇక నోటిఫికేషన్కి సంబంధించినటువంటి లింక్స్ అన్నిటిని కూడా వీడియో డిస్క్రిప్షన్లోను కామెంట్ సెక్షన్ అయితే మెన్షన్ అయితే చేస్తాను గైస్. ఇంకా ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా సరే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. రేపు మరొక మంచి జాబ్ అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు రావడమే జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.